ఏపీ రాజకీయాలను లిక్కర్ స్కామ్ షేక్ చేస్తోంది. ఈ కేసులో డజన్కు పైగా నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? వైసీపీలో కీలక నేతలను కూడా విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం ఉందా? ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ కూడా టెన్షన్ పడుతోందా? ఏపీ పాలిటిక్స్ ను లిక్కర్ స్కామ్ వ్యవహారం వణికిస్తోంది. ప్రతిపక్ష నేతల వరుస అరెస్టులతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసును విచారించేందుకు సిట్ను ఏర్పాటు చేసింది. దాంతో ఇప్పటి వరకు చాలా మంది వైసీపీ నేతలను అరెస్టు చేయగా తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి మిథున్ రెడ్డి అని సిట్ చెబుతోంది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ అరెస్టులు ఇక్కడితో ఆగిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి పేర్లు కూడా వినిపిస్తుండటంతో వారిని విచారణకు పిలిచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి సీఎంఓలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మరో అధికారి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డిని విచారించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండించింది. మిథున్ రెడ్డి అరెస్టును ప్రభుత్వ కుట్రగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభివర్ణించారు. ఈ క్రమంలోనే అప్పటి మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే తనను అరెస్టు చేస్తారన్న భయంతోనే నారాయణ స్వామి విచారణకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం బాగా లేదని, అందుకే విచారణకు రాలేకపోతున్నట్టు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ పేరుతో 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు సిట్ చెబుతోంది. అప్పట్లో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ మిథున్ రెడ్డి నెలకు 5 కోట్ల చొప్పున కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే లిక్కర్ స్కామ్లో ప్రధాన కుట్రదారులుగా వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన సంచలనంగా మారుతోంది. సిఐడి సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు వైఎస్ భారతి ప్రమేయం గురించి ఎక్కడా బయటపడలేదు. కానీ మాణిక్యం ఠాకూర్ మాత్రం భారతిపై చేసిన కామెంట్స్ వెనక బలమైన సాక్ష్యాలే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయిన ఓ వ్యక్తి బాలాజీ గోవిందప్ప. భారతీ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూస్తారు. వైఎస్ భారతికి చెందిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారని అంటారు. ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతికి ఎక్కడైనా సంబంధం ఉందని అనిపిస్తే అది బాలాజీ గోవిందప్ప వ్యవహారంతోనే. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాత్రం జగన్, భారతి ఇద్దరూ కలిసి స్కామ్ చేశారని ఆరోపిస్తున్నారు. మొత్తంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం క్యాంప్ ఆఫీసులో వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని టాక్ ఉంది. కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో కొన్నాళ్లుగా ప్రచారం ఉంది. అందుకే లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతినే కథ నడిపించారని అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరిస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఈ కేసులో అసలు కీలక నిందితుడు ఇంకా బయటకు రాలేదని చెప్పుకొచ్చారు. త్వరలో అతిపెద్ద తిమింగళం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. ఈ పరిణామాలతో తాడేపల్లి వైసీపీ కార్యాలయం దాకా ఈ కేసు సాగుతుందని చెబుతున్నారు. త్వరలోనే వైఎస్ జగన్ భారతిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.